సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో అందిస్తున్న ఓపీడీ సేవలను ఇటీవల నిలిపివేసిన సంగతి తెలిసిందే. సుమారు 25 కోట్లకు పైగా బకాయిలను విడుదల చేయాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. అవి విడుదల చేస్తే సేవలు కొనసాగిస్తామని ఇప్పటికే వారు ప్రకటించారు. అయితే దీనిపై ఇప్పటికీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పూర్తిగా వైద్య సేవలను బంద్ చేయాలన్న ఆశా యూనియన్ ప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు మనతో ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ అలానే జైదీర్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎన్టీఆర్ సేవలు గుడ్ మార్నింగ్ సార్. ఎన్టీఆర్ సేవలు పూర్తిగా బంద్ చేసే ఆలోచనలో ఆశ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మీరేమంటారు? ఈ రోజు కార్యవర్గ సమావేశం మీటింగ్ ఉందండి, అలాగే పత్రికా సమావేశం ఉంది ఈ రోజు 2 గంటలకి. ఈ తుదిపరి కార్యాచరణ అనేది ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఓపీడీ అంటే ఉచితంగా ఏదైతే ఓపీడీ చూస్తారో ఆరోగ్యశ్రీలో, అది కూడా మెడ్కోలు చూస్తారో ఆ సేవలను మాత్రమే నిలిపివేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోని ఇది ప్రజలకి వాళ్ళ ఆరోగ్యానికి విఘాతం కలగకూడదని, అలాగే మా యొక్క సమస్యను గవర్నమెంట్ కి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఓపీడీ సేవలు ఒకటి మాత్రమే నిలపడం జరిగింది. రెగ్యులర్ గా ప్రజలకు అందే వైద్య సేవలు, అలాగే అత్యవసర పరిస్థితుల్లో అందే సేవలే కాకుండా ఎలక్టివ్ సర్జరీస్ కూడా ఏది ఆపటం జరగలేదు ఇప్పటి వరకు. అయితే మనం హెల్త్ మినిస్టర్ గారు, మంత్రి గారు ప్రకటన చేసినట్టుగా మాకు 2700 కోట్ల రూపాయల వరకు బకాయిలు ఉన్నాయండి. అందులో 670 కోట్లు సిఎఫ్ఎంఎస్ కి అప్లోడ్ చేయడం జరిగిందని చెప్పారు. మేము సంతోషిస్తున్నాం. మా పూర్తి బకాయిల విషయం ఉన్నది, కానీ ఈ 2000 కోట్ల రూపాయలు ఏదైతే వివిధ దశల్లో ఉన్నాయన్నారో అవి 45 రోజుల్లో పూర్తి చేయవలసినవి ఇంచుమించుగా సంవత్సర కాలం నుంచి కూడా ఆ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోయి అవి వివిధ దశల్లో ఉండిపోవడం జరిగింది. ఇది ఎంఓయు ప్రకారం కరెక్ట్ కాదు. 45 రోజుల్లో వాళ్ళ వెరిఫికేషన్ పూర్తి చేసి పంపించవలసిన బిల్స్ అట్లా ఆపేసి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి కానీ లేదా ఆరోగ్య మంత్రి గారి కార్యాలయానికి కానీ మాకున్న పెండింగ్ బిల్స్ 670 కోట్లు మాత్రమే అని సమాచారం ఉన్నట్టుగా మాకు అర్థమైంది. కాబట్టి ఇమీడియట్ గా వైద్య సేవలు ఆపేయటం లాంటి ప్రక్రియ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పుడు వారి దృష్టికి పూర్తిగా వచ్చింది. కాబట్టి ఈ రోజు పూర్తిగా మాకున్న బకాయిలేంటి, మా ఇబ్బందులేంటి, అలాగే రాబోతున్న యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లో మేము ఇవ్వబోయే కోఆపరేషన్ ఏంటి, అలాగే మా రోల్ ఏంటి అన్ని కూడా ఈ రోజు పత్రికా సమావేశంలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. అలాగే తదుపరి కార్యాచరణ అంటే ఈ 670 కోట్లు వచ్చేస్తున్నాయని చెప్పి ఆల్రెడీ మంత్రి గారు చెప్పి 3 రోజులైంది, సిఇఓ గారు మాకు తెలియజేసి 6 రోజులైంది. ఈనాటికి ₹1 బకాయి కూడా చెల్లించడం జరగలేదు. కాబట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు కార్యవర్గ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ విజయవాడలో జరుగుతుంది. అది అయిన వెంటనే మన మీడియా మిత్రులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందండి. ఓకే సార్, మరి మీ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం పైన పూర్తి స్థాయి దృష్టి ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందిస్తుందని కూడా అనుకుంటున్నాం. మొన్న మేము ఎప్పుడైతే ఇలా బకాయిలు ఉన్నాయి, ఓపీడీ సేవలు ఆపేస్తున్నాం ఉన్నామో ఆరోగ్య మంత్రి గారు, మా హెల్త్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి దాన్ని క్లారిటీ ఇచ్చారు. కానీ ప్రతిసారి కూడా మా విన్నపాలు చేసినప్పుడు మేము ఇలాగా ఏదో ఆపేస్తున్నాం అన్నప్పుడు స్పందించి ఒక ప్రకటన చేయటం, ఆ ప్రకటన కార్యాచరణలోకి రాకపోవడం మాకు చాలా బాధగా ఉంది. దాని వలనే ఈసారి మంత్రి గారు చెప్పిన 670 కోట్లు ఎక్కడైతే సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ అయి ఉన్నాయో డిపార్ట్మెంట్ లో, అవి పూర్తిగా క్లియర్ అయిన తర్వాత మాత్రమే తదుపరి చర్చలకు వెళ్ళాలి మేము. ఎందుకంటే మేము చర్చలకు వెళ్ళినప్పుడల్లా మిమ్మల్ని కన్విన్స్ చేయటం, ఖచ్చితంగా వారి యొక్క డిగ్నిటీకి భంగం కలగకుండా మమ్మల్ని చర్చలకు పిలిచినప్పుడు వారి మాటను గౌరవించి మేము వెంటనే వెంటనే మా కార్యక్రమాలు ఆపేసి అన్ని తిరిగి వైద్యం ప్రారంభించడం, అందులో ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చాలా సాఫ్ట్ కార్నర్ తో పనిచేయటం
ప్రతిసారి ఇలాగే జరగటం మూల మేము వెళ్ళి వాళ్ళని అక్కడ మేము చెప్తున్నాం కదా మీరు ఎందుకు చేయరు అంటే అవును ఖచ్చితంగా మాట ఇచ్చారు కదా అని నమ్మి రావడం జరుగుతుంది. ఈసారి వారు ప్రకటించిన 670 కోట్లు పూర్తిగా జమ అయ్యే వరకు కూడా తదుపరి ఎటువంటి చర్చలకు కూడా వెళ్ళకూడదని ఇంతకు ముందు జరిగిన హలో సార్ సార్ జనరల్ బాడీలో ఇంకా 670 కోట్లలో ఎటువంటి పేమెంట్స్ జరగలేదు. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ తర్వాత మేము తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి మొత్తం ఎంత నిధులు విడుదల చేయాలని మీరు అడుగుతున్నారు? గవర్నమెంట్ తాజాగా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీనిపై మీరేమంటారు? అదే చెప్తున్నామండి, 670 కోట్లు రిలీజ్ చేసిన తర్వాత మిగతా 2000 కోట్ల రూపాయలు ఒక రోడ్ మ్యాప్ ఇమ్మని అడుగుతున్నాం. ఎప్పుడు ఎలా క్లియర్ చేస్తారు? మనం కొత్త స్కీమ్ లోకి ప్రవేశించడానికి మన కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరపున. కాబట్టి ఆ కొత్త స్కీమ్ వచ్చే లోపల ఈ 270 కోట్లు పాత పెండింగ్స్ ని 2000 కోట్లు ఎలా ఏ నెల ఎంత రిలీజ్ చేస్తారు? అలాగే ఈ రిలీజ్ చేస్తుండే క్రమంలో నెలకు మళ్ళీ 380 కోట్లు ప్రతి నెల యాడ్ అవుతూ ఉంటాయి. వాటిల్ని ఎలా రిలీజ్ చేస్తారు అనేది ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఓకే సార్, జయగిరి గారు ఏంటంటే ఈ ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనది కాబట్టి ఈ పేమెంట్స్ ని పెన్షన్స్ లాగా జీతాల్లాగా మ్యాండేటరీ పేమెంట్స్ లో కలపమని కోరుతున్నాం. వారు ఎంత చెబుతారో నెలకు 500 కోట్ల 600 కోట్ల ఎంత అయితే అంత మ్యాండేటరీ పేమెంట్స్ లో కలిపి ఒక పర్టికులర్ డేట్ కి ఈ ఆరోగ్యానికి సంబంధించిన నిధులు విడుదల చేయమనేది మా విన్నపం. ఓకే సార్, అయితే మన ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు నిజంగానే ఈ ప్రభుత్వం మీద ఆధారపడ్డాయా? అసలు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదా? ఇక్కడ రెండు విషయాలు మీరు చాలా క్లియర్ గా చూడాలండి. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు మంచి వైద్యం అందించాలనే సదుద్దేశం ఉండటం మనం అందరం ఆహ్వానించదగ్గ విషయం. అది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద చేస్తారా, పూర్తిగా ప్రభుత్వం చేస్తుందా అనేది అది ప్రభుత్వంలో పెద్దలు తీసుకునే నిర్ణయం. ఒకసారి ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంలో చెయ్యాలని నిర్ణయించిన తర్వాత అది 20% బెడ్స్ కోసం మాత్రమే, బిలో పవర్టీ లైన్కి మాత్రమే స్టార్ట్ చేసి ఈ రోజు రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వైద్యం ఇవ్వాలనే సంకల్పం చేస్తున్నారు పెద్దలు. ఒకసారి ఇలాంటి సంకల్పం చేసినప్పుడు దీన్ని అందరికీ అదే క్వాలిటీతో వైద్యం అందించడానికి గల అవకాశాలు, అలాగే ఎప్పుడో 2010లో బిలో పవర్టీ లైన్ లో ఉన్న పేషెంట్స్ కోసం ఆసుపత్రులు లేదా ప్రైవేట్ భాగస్వాములు కూడా కొంత బాధ్యత తీసుకొని మినిమం ప్యాకేజీల్లో చేసిన వైద్యాన్ని, క్రాస్ సబ్సిడీ మోడల్లో చేసిన వైద్యాన్ని 2025లో కూడా అదే ప్యాకేజీలతో హాస్పిటల్లో 90% బెడ్లలో మీరు వైద్యం అందించాలి అన్నప్పుడు ఇది ఫీజిబుల్ కాదు. ఈ రేట్లకి మనం ఎలా ఎరగవాలి? ఈ రోజు ఇన్ఫ్లేషన్ లో మనకి రేట్స్ ఎంత మారిపోయినాయి. అండ్ హాస్పిటల్లో 20% బెడ్లకి మినిమం మార్జిన్ తో అందించడం వేరు. ఈ రోజు 85-90% బెడ్లు 100% బెడ్లకి మనం ఎలాగ వైద్యం అందించగలం అనే దాని మీద పూర్తిగా పునరాలోచించాలి. ఆ కమిటీల్లో సభ్యులుగా ఎవరైతే వైద్యం అందిస్తున్నారో నెట్వర్క్ హాస్పిటల్ కలుపుకుని వెళ్ళాలి. అలాగే ఎవరి ద్వారా అయితే అందించాలనుకుంటున్నారో ఇన్సూరర్ వాళ్ళతో మాతో చర్చలు పూర్తిగా జరిపిన తర్వాత ఒక లాజికల్ కంక్లూషన్కి రావాలనేది మా యొక్క అభిప్రాయం. దీన్నే మేము ప్రభుత్వానికి తరచూ విన్నవిస్తూ వస్తున్నాం. ఈ ప్యాకేజీలతో 100%, 100% అన్ని బెడ్స్ కి ఖచ్చితంగా ఆరోగ్యం క్వాలిటీలో అందించడం ఇంపాసిబుల్. వీటిల్ని ఒక సైంటిఫిక్ మెథడ్లో ఈ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఒక లాజికల్ మెథడ్లో, అంటే మన గవర్నమెంట్ వారు ఇచ్చారు, కాస్టింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియా వారు ఒక పద్ధతి ఇచ్చారు. ఆ పద్ధతిలో అయినా లేదా ఏదైనా ఒక థర్డ్ పార్టీ ఇండిపెండెంట్ బాడీ ద్వారా అయినా ఈ రేట్స్ రేషనలైజేషన్ ప్రాపర్ గా చేయాలి. అలాగే క్వాలిటీ ఇన్సెంటివ్స్ ఉండాలి. అలాగే పేషెంట్ కి చూజ్ చేసుకునే అవకాశం కూడా ఉండాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకుంటూనే వారికి కావాల్సిన హై అండ్ ట్రీట్మెంట్స్, అలాగే
యాక్సెసరీ హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళకి కావాల్సినవి తీసుకోవడానికి అవకాశం కల్పించాలని, ఇవన్నీ కూడా పూర్తిగా కూలకషంగా చర్చించిన తర్వాత కొత్త పథకాన్ని విడుదల చేయాలని మేము గవర్నమెంట్ వారికి. హలో సార్, యా. అయితే ఇప్పుడు ఈ ఆశాల కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ చెప్పండి. తదుపరి చర్య కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అది నేను ముందుగా చెప్పటం, ఇప్పుడు కార్యాచరణ చర్చించకుండా నేను ఎట్లా చెప్పగలుగుతాను? 2 గంటల తర్వాత అది పత్రికా ప్రకటన ద్వారా ఖచ్చితంగా వస్తుందండి. 2 గంటలకు మీటింగ్, ఇప్పుడు 2 గంటల వరకు విజయవాడ హోటల్లో మీటింగ్ జరుగుతూ ఉంది. మీటింగ్ అయిన తర్వాత పత్రికా ప్రతినిధులు అందరితో సమావేశం ఉంది, అందరికి ఆహ్వానం పంపడం జరిగింది. ఆ కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది అప్పుడు ప్రకటిస్తామండి. థ్యాంక్ యూ.